మరి పాత నిబంధనలో మీ యెహోవా ఇనపరదాల శబ్దాలింటే అదే భయపడిపోయేవాడు అని చెప్పేసి చెప్పారు కదా. మరి మీ యెహోవా తన సృష్టించిన భూమిలోంచి తవ్వి తీసిన ఖనిజంతో తయారు చేసిన ఇనుముతోటి ఇనప రథాలని చూసి భయపడిపోయాడు అంటే అంటే మరి ఎందుకు భయపడ్డాడ్రా? యెహోవా వీళ్ళకు తోడున్నందున మన్య దేశాన్ని స్వాధీనపరుచుకున్నారంట. కానీ మైదానంలో నివసించే వారికి ఇనపరదాలు ఉన్నాయంట, అందుకని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారంట. అదేంటి, దేవుడికి ఇనపరదాలు ఉంటే అడ్డమా? నిజంగా బైబిల్ దేవుడికి దేవుడు అనేవాడు ఉంటే, బైబిల్ దేవుడు అనేవాడు ఉంటే ఆ ఇనపరదాలు ఉంటే ఏమిటి, ఉక్కు రథాలు ఉంటే ఏమిటి, మొత్తం వెళ్ళగొట్టాలి కదా. ఇనపరదాలు ఉంటే వెళ్ళగొట్టలేకపోయారు అంటే బైబిల్ దేవుడు అంత శక్తిహీనుడా? ఇనపరదాల ముందు ఈయన ఎందుకు పనికిరాడా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందువులు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మతోన్మాదులు పదే పదే కావాలని బైబిల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారండి. దీని గురించి మనం అనేక సార్లు జవాబు చెప్తున్నప్పుడు కూడా, బైబిల్ నుండి అనేక ప్రశ్నలకు జవాబు చెప్తున్నప్పుడు కూడా ఆ జవాబులు పట్టించుకోకుండా కావాలని అబద్ధాన్ని ప్రజల మధ్యలో రుద్దుతూ ఉన్నారండి. కాబట్టి వాళ్ళ అబద్ధాన్ని అలా రుద్దుతూ ఉన్నప్పుడు మనం కూడా సత్యాన్ని ఎప్పుడు కూడా చెబుతూ ఉండాలి. ఆ సత్యాన్ని మీరు షేర్ చేయాలి కూడా. కాబట్టి గమనించండి, మనం ఆల్రెడీ జవాబు చెప్పినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి జవాబు చెప్దామండి. చూడండి, యెహోవాకు ఇనుపరథాలంటే భయమా అని చెప్పి మనం ఈ యొక్క ఆన్సర్ చేస్తూ ఉన్నాం. దీని గురించి ఆల్రెడీ కరుణాకర్ గతంలో పుస్తకంలో రాశాడు, దానికి మనం జవాబు చెప్పామండి. నేను విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాలు అనే పుస్తకంలో దీని గురించి జవాబు చెప్పాను. ఈ పుస్తకం యొక్క పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. పుస్తకం అయితే లేదు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఉచితంగానే. అయితే 130వ ప్రశ్నగా రాశానండి నేను నా పుస్తకంలో, ఇనపరథాలంటే యెహోవాకు భయమా అని చెప్పి. దీని గురించి ఎక్కడుందంటే కనుక న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుందండి. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకునిరి. అయితే మైదానమందు నివసించే వారికి ఇనపరథములు ఉన్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి అని ఒక రెఫరెన్స్ చూపిస్తూ, చూసావా, ఇనపరథాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని గెలవలేకపోయారు ఇజ్రాయేలీలు, మిగతా వాళ్ళని అయితే గెలిచారు, యెహోవా ఎందుకు గెలిపించలేకపోయాడు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సందర్భం. అసలు ఆ యొక్క అధ్యాయాలు, సందర్భం ఎందుకు అలా జరిగింది ఏంటి అనేది కూడా వీళ్ళకి అవసరం లేదు. సరే, మనం చెప్దామండి, సత్యం తెలియజేద్దాం. ఆయన మంచి హైందవులు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సరే అయితే మరి బైబిల్లో యెహోవా దేవుడు ఇనపరథాలు ఉన్న వారిని చూసి ఎవరిని భయపడ్డా అంటే, మనకి దీని గురించి చూడాలంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం 28వ వచనంలో ఏముంటుందంటే, ఇక్కడ ఫరో యొక్క అనేక ఇనపరాధాలు వేసుకుని ఫరో మోషే యొక్క ప్రజల్ని, అదే ఇజ్రాయెల్ వాళ్ళని తరుముతున్నప్పుడు ఆ యొక్క ఇనపరాధాలన్నీ కూడా సముద్రంలో మునిగిపోయినట్టుగా మనకు కనపడతా ఉందండి. నిర్గమాకాండం 14వ 28వ వచనంలో. మరి యెహోవాకి ఇనపరాధాలని భయం అయితే మరి అక్కడే వాళ్ళని విడిచిపెట్టేసేవాడు కదా, ఇజ్రాయెల్ వాళ్ళని విడిచిపెట్టలేదు. ఆ ఇనపరాధాలని సముద్రంలో మునిగిపోయేలా చేశాడు దేవుడు. తర్వాత యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో కనుక గమనిస్తే, యెహోవా మోషేతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను, వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఇట్లా యెహోషువతోటి కూడా యెహోవా దేవుడు యుద్ధం చేయించి అక్కడ ఇనపరాధాలు ఉన్న వాళ్ళన్నింటిని కూడా కాల్చివేసినట్టుగా కనపడతా ఉంది. తర్వాత అదే యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 18వ వచనం కనుక గమనిస్తే, ఇక్కడ చూడండి, కనానీయులకు ఇనపరాధములు ఉండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకోగలరు అని చెప్పి రాస్తుంది. అంటే వాళ్ళు ఎంత బలవంతులుగా ఉన్నా సరే, ఇనపరాధాలు కలిగి ఉన్నా సరే, వాళ్ళని మీరు స్వాధీనపరచుకుంటాడు అని చెప్పి యెహోషువతో ఇజ్రాయేల్ వాళ్ళకి చెప్పించాడు. అలాగే 18వ అధ్యాయం 1వ వచనం కనుక గమనిస్తే, ఇజ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకున్నారు. అంటే వాళ్ళకి కనానీయులు ఇనపరాధాలు కలిగి బలవంతులుగా ఉన్నప్పుడు కూడా ఇజ్రాయేల్ వాళ్ళు వాళ్ళని గెలిచినట్టుగా మనకు కనపడతా ఉంది. తర్వాత మరి ఇన్ని చోట్ల ఇనపరాధాలు ఉన్న వాళ్ళని యెహోవా దేవుడు ఫరో సైన్యాన్ని కానీ, ఈ కనానీయులు కానీ మరి ఓడించినప్పుడు, మరి ఇక్కడ న్యాయాధిపతులు ఎందుకు ఇలా ఉందండి, వాళ్ళకి ఇనపరాధాలు ఉన్నందువలన వాళ్ళు గెలవలేకపోయారు ఎందుకు రాశారంటే, ఎందుకు అనేది అదే న్యాయాధిపతులు రాయబడి ఉంది. న్యాయాధిపతులు 1వ అధ్యాయం 19వ వచనంలో ఇనపరాధాలు ఉన్నందువలన వాళ్ళు గెలవలేకపోయారు అన్నాడు. కానీ అదే దాంట్లోనే 2వ అధ్యాయంలో చెప్తున్నాడు ఎందుకు వాళ్ళు గెలవలేకపోయారంటే, చూడండి, మీరు చేసిన పని ఎట్టిది అంటున్నాడు. న్యాయాధిపతుల్లో క్లియర్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ వాళ్ళందరినీ నాశనం చేయమంటే నాశనం చేయకుండా వాళ్ళతో స్నేహం పెట్టుకొని వాళ్ళ ఆచారాలు తిరిగి పాటిస్తూ ఉన్నారు. ఏమిటి ఆచారాలు? పిల్లల బళ్ళు ఇవ్వటమే కానీ, ఇక జంతు సంయోగం, గే వ్యవస్థ అని అలాంటి ఆచారాలు కలిగి ఉన్నవాళ్ళు, విగ్రహారాధన పేరుతో అలాంటి వికృతమైన ఆచారాలు కలిగి ఉన్నారు వాళ్ళు.
జంతు సంయోగం, ఇలాగా హోమోసెక్సువల్ వ్యవస్థ, స్వలింగ సంపర్కన, పిల్లల బలులు ఇవ్వటం, ఇదంతా కూడా వాళ్ళతో ఉండింది. వాళ్ళతో తిరిగి మళ్ళీ ఈ యొక్క ఇజ్రాయెల్ వాళ్ళు స్నేహం పెట్టుకోవడం, చంపకుండా ఉంచడం, కొంతమంది వదిలిపెట్టడం ఇలా చేస్తున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు న్యాయాధిపతులు 2:3లో మీరు చేసిన పని ఏంటిది అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. న్యాయాధిపతులు 4:1 కనుక గమనిస్తే ఇజ్రాయెల్ వాళ్ళు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులై ఉన్నారు. కాబట్టి ఏం చేశారంటే అసల ఇనపరాదాలు ఉన్న వాళ్ళకి అప్పచెప్పిందే యెహోవా శిక్షించడం కోసం. ఇజ్రాయెల్ వాళ్ళని శిక్షించడం కోసం ఇనపరాదాలు ఉన్నటువంటి వారికి యెహోవా దేవుడు అప్పచెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 4:1 కనుక గమనిస్తే ఇజ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేరు గనుక అందుకోసం ఏం చేశారంటే సిసీరా అనేవాడికి అప్పచెప్పాడు. సిసీరా అనేవాడు సైన్యాధిపతి. వాడికి ఎన్ని ఉన్నాయంట? 900 ఇనపరాదాలు ఉన్నాయి. మరి దేవుడే వాళ్ళకి అప్పచెప్పినప్పుడు మరి వాళ్ళని గెలిచేలాగా ఇజ్రాయెల్ వాళ్ళు గెలిచేలాగా ఎందుకు చేస్తారండి? ఇజ్రాయెల్ వాళ్ళు తప్పు తెలుసుకోవడం కోసం వాళ్ళకి అప్పచెప్పాడు. బాధపడ్డారు. అది మరి అదే న్యాయాధిపతుల గ్రంథంలో కనుక చూడండి 4వ అధ్యాయంలో వాళ్ళని ఎందుకు దేవుడు అప్పచెప్పాడు అనేది రాశాడు. తప్పు చేసినందుకు అప్పచెప్పాడు రాశాడు. అదే 4వ అధ్యాయంలో చూడండి 4వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం న్యాయాధిపతులు. ఇక్కడ చూడండి సిసీరా యొక్క ఇనపరాదాలన్నిటిని దేవుడు నాశనం చేశాడండి. చూడండి యెహోవా సిసీరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసీరా తన రథము దిగి కాలినడకన పారిపోయెను. చూసారా? 900 ఇనపరాదాలు ఉన్నప్పుడు కూడా ఆ ఇనపరాదాలన్నిటి ఉన్నటువంటి సిసీరా మీద ఇజ్రాయెల్ వాళ్ళకి తిరిగి జయమిచ్చాడు. ఇజ్రాయెల్ వాళ్ళు పశ్చాత్తాపడి మారు మనసు పొందుకున్నప్పుడు. కాబట్టి ఫరో యొక్క ఇనపరాదాలని దేవుడు సముద్రం ముంచి వేశాడు. యెహోషువతో అనేక ఇనపరాదాలు కలిగిన వాళ్ళ మీద యెహోషువతో యుద్ధం చేయించి వాళ్ళ మీద జయం పొందుకునే చేశాడు యెహోషువకి. అలాగే ఇక్కడ సిసీరా మీద కూడా తిరిగి దేవుడే యుద్ధంలో జయించేలా చేశాడు. సిసీరా చేతికి అప్పచెప్పింది ఆయనే. అప్పుడు సిసీరా చేతికి దేవుడు అప్పచెప్పినప్పుడు ఓడిపోయారు. మళ్ళీ అదే సిసీరా చేతి నుండి దేవుడు విడిపించినట్టు కూడా మనకి బైబిల్లో స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దేవుడు అనే దానికి అసలు నిర్వచనం తెలియదు వీళ్ళకి. ఇక్కడ గమనించండి, ఒక వచనం చూపించి మభ్య పెడతా ఉంటారు. బైబిల్ సందర్భాలు ఆ సారాంశం మొత్తం చదివితే అర్థమవుద్దండి ఎందుకు అలా జరిగింది అనేది. కాబట్టి బైబిల్ తప్పుగా అర్థం చేసుకోకూడదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ దేవుడు, తండ్రి అయిన దేవుడు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క అసత్యానికి సత్యం చెప్పారని నేను భావిస్తా ఉన్నాను. వీళ్ళకి ఎట్లాగో బుద్ధి రాదు. చూసిన వాళ్ళు ఎవరున్నారో హైందవులు, మంచి హైందవులు అర్థం చేసుకోండి. అలాగే క్రైస్తవులు ఈ యొక్క సత్యాన్ని షేర్ చేయండి. సత్యాన్ని షేర్ చేయటి నా యొక్క వీడియోస్ చూడటం ద్వారా బైబిల్లో ఉన్నటువంటి ప్రశ్నలకు మీరు జవాబు తెలుసుకోగలరు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.